అక్కడే ఆగిపోయావే, లోపలికి రారా. నా కళ్ళు మూతపడే వరకు ఈ కళ్ళు మిమ్మల్ని ఇలా చూస్తూనే ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. నువ్వు నా కూతురివి కాదు అని మీ నోటితో అన్న తర్వాత కూడా ఇంకా మీ పేరు వాడతాను అనుకోవద్దు. రాంప్రసాద్ కూతుర్ని అని ఒక్క మాట చెప్పుంటే వాడు దన్నం పెట్టి ఉద్యోగం ఇచ్చుండేవాడు. కానీ చెప్పలేదు. బాధగా ఉందా? ఉండదా? నేనేం తక్కువ చేశాను అర్చన? తను సంతోషంగా ఉండాలనుకున్నాను, దర్జాగా బ్రతకాలనుకున్నాను. బంగారం లాంటి సంబంధం చూసి పెళ్లి చేశాను. తన కాపురాన్ని చేజేతులా నాశనం చేసుకుని ఈరోజు నా పేరు చెప్పడానికి కూడా ఇష్టపడటం లేదు. అందులో తన తప్పే ఉందండి. మీ కోరిక అదేగా. నా కూతురు చచ్చింది, నువ్వు నాకు ఏమీ కావు అని మీరే చెప్పారు. మీ మాటని గౌరవించింది కాబట్టి అది మీ పేరు చెప్పలేదు. వాడు నా గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నా కూడా నా పేరు చెప్పలేదు అంటే అంతేనా? ఈ తండ్రిని వదిలేసుకుందా? ఎందుకండి ఇప్పుడు బాధపడతారు? తనది మీ రక్తమే, తనలోనూ మీ పౌరుషమే ఉందిగా. ఏమో అర్చన, నా కూతురికి నా పేరు చెప్పడానికి కూడా పనికిరానంత పరాయివాణ్ణి అయిపోయానా అనిపిస్తుంది. కష్టమని వచ్చిన కూతుర్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని తీర్చగలిగితే తన కష్టాన్ని తీర్చాలి, లేదా సర్ది చెప్పాలి. అవేమీ లేకుండా నేను చెప్పిందే వినాలి, నేను చేసిందే మంచి అని తీసుకెళ్లి అక్కడ పారేశారు. ఈ రోజుకి తను మీ పేరు చెప్పలేదని బాధపడుతున్నారు గాని అంత దూరం మీ మధ్య ఎందుకొచ్చింది అని ఆలోచించారా? మీరు ఆలోచించరు. నా కూతురు నా పేరు చెప్పలేదు అన్నారే గాని అదే స్థానంలో మీరు ఉన్నారుగా. మరి నా కూతురు అని మీరెందుకు చెప్పలేదు? ఇదే మీరు చేస్తున్న పొరపాటు. ఎప్పుడూ మీ వైపు నుంచే ఆలోచించటం కాదు. ఒక్క క్షణమైనా ఆ వైపు నుంచి కూడా ఆలోచించండి. తప్పెవరిదో తెలుస్తుంది. అర్థానికి అపార్థానికి ఒక్క అక్షరమే తేడా, కానీ అది జీవితాల్ని మార్చేస్తుంది. నా కూతురు అంది అని కాదు, ఎందుకు అంది అని ఆలోచించండి. మీకే అర్థమవుతుంది. అమ్మా లల్లి, ఎవరో వచ్చారో చూడమ్మా. వస్తున్నాను మామయ్య. అమ్మాయి వస్తుంది, రండమ్మా. ఏమండి, బాగున్నారా? బాగున్నానమ్మా. ఉన్నావా లేదో అనుకుంటూ వచ్చాను. నేనెక్కడికి వెళ్తానండి. అవును, ఈయన మా మామయ్య గారు. అలాగా, ఎప్పుడు చూడలేదు కదా, ఎవరో అనుకున్నాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మామయ్య గారు ఈవిడ మన కాలనీలోనే ఉంటారు. వీళ్ళ అబ్బాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే జాబ్ చేస్తున్నారు. అలాగా, మీరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండండమ్మా. అబ్బాయికి పాప పుట్టింది కదా, బారసాల చేస్తున్నాం, అందుకే పిలిచి వెళ్దామని వచ్చాను. ఇంట్లోనూ ఉండటం లేదని తెలిసి ఎవరితో చెప్పాలా అనుకుంటూ వచ్చాను. నేను లేకపోవడం ఏంటండి? అదేంటమ్మా అలా అంటావు? మా పక్క ఫ్లాట్ వసుంధర నువ్వు మీ ఆయన గొడవపడి విడిపోయారని, నువ్వు మీ ఆయన్ని వదిలేసి మీ ఫ్రెండ్ ఎవరి దగ్గర ఉంటున్నావని చెప్పింది.
అదేం లేదండి. అదేంటమ్మాయి, నువ్వేమో ఇలా అంటున్నావు. వసుంధరే కాదు, వాళ్ళ కోడలు కూడా ఇదే మాట చెప్పింది. నిజంగా మీ మధ్య ఏ గొడవలు లేవా? దేవుడు దయ వల్ల ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు లేవు. మీరిలాంటివి చెప్పి కొత్త గొడవలు తీసుకురాకండి. నువ్వు ఇంట్లోనే ఉన్నావు బాబు. ఏ, నేను కూడా వెళ్ళిపోయానని ఎవరైనా చెప్పారా? ఏమండి, మా పాటికి మేము హాయిగా ఉన్నాం. మీ పాటికి మీరేదో ఊహించుకొని మీ ఇష్టానికి మాట్లాడితే ఎలా? అది కాదు బాబు, నలుగురు అంటుంటేను. సర్లేండి, వచ్చిన పని చూసుకుని వెళ్ళండి. ఇలా లేని విషయాల గురించి మాట్లాడి మా మధ్య సమస్యలు తీసుకురాకండి. సరే బాబు, ఏదో తెలియక అనేశాను. నా మనవరాలికి బారసాల, సాయంత్రం ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి. వెళ్ళొస్తావమ్మ లలిత. ఏమిట్రా ఆవిడనేది? మీరు విడిపోయారు, గొడవలు పడ్డారని మాట్లాడుతుందేమిటి? వీళ్ళంతా గోడలకి చెవులానించుకునే రకం నాన్నగారు. ఎవరి గురించో మాట్లాడుకుంటుంటే అది మా గురించి అనుకున్నట్టుంది. అంతేనా? నా దగ్గర ఏమన్నా దాస్తున్నారా? చచ్చా, గొడవలు పడ్డానిక ఇంత ఇష్టపడి చేసుకుంది? ఏం లల్లి, అంతే కదూ? అవును మావయ్య గారు, అసలు గొడవలు పడేంత తీరిక ఈయనకి మాత్రం ఎక్కడుంది? ఏదో మీరు వచ్చారని ఇంటి దగ్గర ఉన్నారు కానీ. లేదులే అమ్మా, నిజంగానే జరిగినట్లు ఆమెంత నమ్మకంగా మాట్లాడుతుంటే నాకు అర్థం కాక అడిగాను. ఒకవేళ లల్లి నన్ను వదిలేసినా లల్లి నేను వదిలిపెడతానా? ఏంటండి ఇది మావయ్య గారు ఎదురుగా? రాజా, 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 ఏంటలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత దొరగారిని చూశాను. దొరగారు అంటే? అశోక్ వాళ్ళ నాన్నగారు. ఆయన కలిసావా? ఎక్కడ? వస్తుంటే దారిలో కలిశారు. అప్పటికి మొహం తప్పించుకోవాలని చూశాను. ఆయనకు మొహం తప్పించడం ఎందుకు? ఆయనకి ఇక్కడ విషయాలు ఏవీ తెలియవు. ఆ అశోక్ గడి చేసిన అరాచకాలు అస్సలు తెలియవు. అవునులే, ఆయన ఇక్కడ ఉండరు కదా. ఆరోగ్యం బాలేదని వచ్చారట. ఆయన వచ్చిన విషయం నాకు ముందే తెలుసు. ఎలా? ఎలా ఏముంది, ఆయన రాగానే దొరగారికి ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని లలిత దగ్గరకు వచ్చి బ్రతిమలాడితే లలిత వెళ్ళలేదు. సరే, ఆయన ఉన్న ఈ 4 రోజులైనా నటించమని నేనే సర్ది చెప్పి పంపించాను.
అవునా? లలితను నటించమన్నాను. కానీ ఈరోజు ఆయన దగ్గర నేను కూడా నటించాల్సి వచ్చింది. నటించాల్సిన అవసరం ఏముంది రాజా? ఆయన మంచివాడని చెప్పావుగా. మీ అబ్బాయి ఇంత నీచమైన పనులు చేస్తున్నాడు అని చెప్తే ఆయనన్నా బుద్ధి చెప్తాడు కదా. లేదు శంకర్, ఆయనకి వాడొక్కడే కొడుకు. వాడలాంటి పనులు చేస్తున్నాడని తెలిస్తే ఆయన తట్టుకోలేరు. అందుకే మనసు చంపుకొని ఆయన దగ్గర నటించాను. మాట్లాడి వచ్చేద్దాం అనుకుంటే ఇంటికి తీసుకెళ్లారు. అశోక్ ఇంటికా? వాడేమనలేదా? వాడి ముందు పెద్ద పెద్ద నటులు కూడా పనికిరారు. నన్ను చూడగానే ఏమీ జరగనట్టు రే రాజా అంటూ వాటేసుకున్నాడు. మేమిద్దరం ఇంతకు ముందు దొరగారి దగ్గర ఎలా ఉన్నామో తను అలానే ప్రవర్తించాడు. ఆయనకైనా అనుమానం రాలేదా? మా మధ్య ఇంత గొడవ జరిగిందా అని నాకే అనుమానం వచ్చింది. అదేంటి? అశోక్ అలా ప్రవర్తించాడు. రే రాజా అని వాడు నన్ను వాటేసుకుంటే మర్చిపోయిన మా పాత స్నేహం గుర్తొచ్చింది. ఈ గొడవలన్నీ ఎందుకు, ఇలానే ఉంటే బాగుండు అనిపించింది. రాజా, పొరపాటును మళ్ళీ వాడి మాయలో పడద్దు. ఈరోజు వాడికి అవసరం కాబట్టి అలా అన్నాడు. ఇంతకు ముందు ఎన్నిసార్లు నువ్వు మీ అమ్మగారి కోసం ఆ ఇంటికి వెళ్ళలేదు? అప్పుడేమైంది ప్రేమ? అది నటనే అని నాకు తెలుసు. కానీ ఒకప్పుడు అలా ఉన్నాం. ఆ రోజు వాడిలో ఈ కలుషితం లేదు. అప్పటి అశోక్ గుర్తొచ్చాడు కాబట్టే మనసుకు అలా అనిపించింది. నీ మనసులో వాడి గురించి ఆలోచన మొదలైంది అంటే అది మళ్ళీ నిన్ను వాడు దెబ్బ కొట్టడానికి ఉపయోగపడుతుంది. పొరపాటును కూడా తప్పు చేయొద్దు రాజా. మర్చిపోలేని శంకర్. ఒకవేళ మర్చిపోవాలి అనుకున్నా వాడి చేసిన గాయం వల్ల కలిగిన నొప్పి అది మర్చిపోనివ్వదు. కాకపోతే దొరగారు నిజంగానే దేవుళ్ళలాంటి మనిషి. ఆయన ఎదురుగా నటించాల్సి వచ్చింది. అదే నా బాధ. మంచి మనిషి సంతోషం కోసం మనం బాధపడ్డా తప్పులేదు. పైగా ఆరోగ్యం బాగలేదు అన్నావుగా, ఇంక తప్పేదేముంది? ఆ విషయం వదిలే. పద, అలా బయటికెళ్దాం. వద్దులే శంకర్. బయటికెళ్తే నీ మూడు మారుతుంది. అందుకే రమ్మంటున్నాను. రా రాజా, రా. మామయ్య గారు, కాఫీ. అశోక్ ఏం చేస్తాడమ్మా? కిందున్నారు, పిలవమంటారా? వద్దులేమ్మా, ఊరికే అడిగాను. వాడి కాఫీ ఇచ్చావా? లేదు మామయ్య గారు, ముందు మీకు కలిపాను, ఆయనకి కల్పిస్తాను. సర్లేమ్మా. కాఫీ. లల్లి, నాన్నగారు ఏమంటున్నారు? ఏమీ అనట్లేదు. ఆయన ఏమీ అనకపోయినా ఆయన మొహంలో సంతోషం చూస్తే తెలియడం లేదా? మన ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే ఆయన చాలా ఆనందిస్తున్నారు లల్లి. నువ్వు ఇలా నట్టింట్లో తిరుగుతుంటే ఆయనకే కాదు, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది లల్లి. కానీ నాకు లేదు.
అలా ముభావంగా ఉండకు లల్లి. నాన్నగారు చూస్తే బాధపడతారు. నా మొహమే అంత అలాగే ఉంటుంది. నీ మొహం ఎలా ఉంటుందో నాకు తెలీదా? నాన్నగారు ముందు మాట్లాడడం కుదరడం లేదు. ప్లీజ్ లల్లి, ఇంతకు ముందులాగే కాస్త సరదాగా ఉండు. నీతోనా సరదాగానా? హ్మ్. ఈ మాత్రం మాట్లాడడమే ఎక్కువ. దూరంగా ఉండి మాట్లాడకపోతే పర్వాలేదు, ఇంత దగ్గరగా ఉండి మాట్లాడకపోతే పిచ్చెక్కినట్టుంది. ప్లీజ్. ఇలా మాట్లాడవంటే ఏం చెప్పానో గుర్తుందిగా? లల్లి ప్లీజ్ నా మాట విను. లక్ష్మి, ఏంటయ్య గారు? నాకు నిజం చెప్పు. అశోక్కి కోడలికి మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా? అదేం లేదయ్యా. లేదు లక్ష్మి, వాళ్ళ మాటలు వింటుంటే వాళ్ళ మధ్య ఏవో మనస్పర్ధలు ఉన్నట్లు అనిపిస్తోంది. నేను చూస్తూనే ఉన్నాను కదయ్యా, అలాంటిదేమీ లేదు. ఏమో లక్ష్మి, వాళ్ళు నా ఎదురుగా ఉన్నట్టు వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఉండటం లేదు. బారసాలకి పిలవటానికి వచ్చిన ఆవిడ రావటమే గొడవలు పడ్డారంట, విడిపోయారంట అంటూ మాట్లాడింది. ఇప్పుడు చూస్తే వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి పడనట్లు మాట్లాడుకుంటున్నారు. అబ్బే, మీరేదో పొరపాటు పడుతున్నారయ్యా. చిలక గోరింకల్లా వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు. ఉదయం కూడా చూశారుగా, లలిత అశోక్ బాబుకి కొసరి తినిపిస్తుంది. లేదు లక్ష్మి, ఏదో జరుగుతుంది. నా దగ్గర దాస్తున్నారో లేక నటిస్తున్నారో తెలియటం లేదు, కానీ నా ముందొకలాగా వెనుకొకలాగా ఉంటున్నారు. నీకేమైనా తెలుసుంటే చెప్పు లక్ష్మి. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడి తీర్చేస్తాను. అబ్బే, అదేం లేదయ్య గారు. మీతో అబద్ధం చెబుతానా? వాళ్ళిద్దరు బాగున్నారు. మీరిది మనసులో పెట్టుకుని ఆలోచించకండి. నేను ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాను, కనీసం ఒకరినొకరు కసురుకోవటం కూడా చూడలేదంటే నమ్మండి. మీరు అనుకున్నట్లు ఏమీ లేదయ్యా, కంగారు పడకండి. మంచి ముహూర్తం చూసి పెట్టండి పంతులు గారు. మీరు చెప్పాలమ్మా, ఈ ఇంట ఏ శుభకార్యం జరిగినా తొలి పిలుపు నాకే వస్తుంది. అంటే ఈ ఇంట్లో శుభకార్యం అంటే నా ఇంట్లో శుభకార్యం జరిగినట్లే. మీరు అలా భావిస్తే అంతకన్నా అదృష్టం ఏముంది? అమ్మా, వచ్చే శుక్రవారం దివ్యమైన ముహూర్తం. ఆ రోజు ఏ కార్యక్రమం జరిగినా జయమే. అంత మంచి ముహూర్తం అయినప్పుడు ఆ రోజే నిశ్చితార్థంతో పాటు పెళ్లి రోజు కూడా నిర్ణయించుకుంటే సరిపోతుందిగా. భేషుగ్గా. ఏమ్మా చందు, నిశ్చితార్థం జరిగిందంటే సగం పెళ్లి జరిగినట్లే. పెళ్లికి దక్షిణ దండిగా ఇవ్వాల్సి ఉంటుంది. అందులో మీకేం లోటు రానివ్వలేండి పంతులు గారు. ఏదో అమ్మాయితో తమాషాగా అన్నానులేండి. అమ్మా, నేను ఇక బయలుదేరతాను. ఎల్బీ నగర్లో ఓ పెళ్లి కార్యక్రమం ఉంది. ఇప్పుడు బయలుదేరితేనే సాయంత్రానికి గానీ అక్కడికి చేరుకోలేను. జాగ్రత్తగా వెళ్ళండి. ఒక్క నిమిషం ఉండండి. నూకాలు,
ఇదిగోనమ్మా పూజారి గారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మరి నేను వస్తానమ్మా. చందు ఇప్పుడు సంతోషమేనా? నచ్చిన వాడితో పెళ్లి అంటే ఏ ఆడపిల్లకి సంతోషంగా ఉండదు? ఏమ్మా చందు? నా కూతురు అప్పుడే నన్ను పెద్దవాడిని చేసేస్తుంది వదినా. ఒక్క సంవత్సరం ఆగు, తాతను కూడా చేసేస్తుంది. ఊరుకోమ్మా. డాడీ, నేను రాజాకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను. చెప్పమ్మా, తను హ్యాపీగా ఫీల్ అవుతాడుగా. చందు చెప్పు. నీకు గుడ్ న్యూస్. ఏంటి? ఇప్పుడే డాడీ వాళ్ళు మన నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించారు. అవునా? జస్ట్ ఇప్పుడే పంతులు గారు అలా వెళ్ళారు. నీకు కాల్ చేస్తున్నాను. నువ్వు హ్యాపీనే కదా? ఫుల్గా. మరి నువ్వు? హ్యాపీనే. ఒకసారి ఇలాగమ్మా, నేను మాట్లాడతాను. డాడీ మాట్లాడతారంట. హాయ్ రాజా. హాయ్ అంకుల్. ఇంకా లేట్ చేయడం మంచిది కాదనిపించింది, అందుకే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించాను. ఈ నిశ్చితార్థాలు అవన్నీ ఎందుకు అంకుల్? సింపుల్గా ఏ గుళ్ళోనే మ్యారేజ్ చేస్తే సరిపోతుందిగా. గుళ్ళోనా?